దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే యొక్క కార్యక్రమంలోకి మీరు అందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఆయన మనల్ని రక్షిస్తున్నారు అనే ఒక శ్రేష్టమైన అంశం ద్వారా ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో అనేక ఫ్యామిలీస్ ఉన్నాయి, అనేక కుటుంబాలు ఉన్నాయి. అనేక కుటుంబాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే అబ్రహాము కుటుంబం నుండి మరి కొన్ని విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు శారాకు దేవుడు ప్రేమించి మరి చాలా సంవత్సరాల తర్వాత ఒక కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు. దేవునికి స్తోత్రం. అయితే ఒక సందర్భంలో మరి అబ్రహాము కుటుంబం దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఉదయకాలము తెల్లవారుజామున వచ్చాడు. వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఆది కాండము 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని శ్రేష్టమైన వాక్యాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 22వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివినప్పుడు, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకొక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము శారా మరి ఆ యొక్క కుమారుని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. యవ్వన దశ వచ్చింది, ఆ కుమారుని ఎంతో ప్రేమిస్తున్నారు. అయితే ఒక దినమన అబ్రహామును పరిశోధించటానికి, పరీక్షించటానికి ఒక సమయం వచ్చింది. ఆ సందర్భంలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అబ్రహామా అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిని కోరుకుంటుంటారో, ఎవరైతే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అభిషేకమును, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన దేవుని యొద్ద నుండి పొందాలని ఎవరైతే ఎదురు చూస్తారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. అయితే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామాని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అంటున్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించాలి అని చెప్పినప్పుడు వెంటనే లోబడ్డాడండి. దేవునికి స్తోత్రం. అంటే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు. తన గాడిద గంత కట్టి తన పనివారులు ఇద్దరిని, తన కుమారుకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రయాణము 3 దినముల ప్రయాణం అండి. గమనించండి, ఆ 3 దినాల ప్రయాణము సాగింది. కానీ ఈ విషయాన్ని మాత్రము తన భార్యతో చెప్పలేదు. చాలా గమనించండి. ఈ యొక్క విషయాన్ని తన హృదయంలోనే పెట్టుకున్నాడు. తనతో వస్తున్న పనివారికి కూడా చెప్పలేదు, కానీ తన హృదయంలోనే మరి ఉంచుకున్నాడు. తన భార్యకి చెప్పలేదు, తన బంధువులకు చెప్పలేదు, తన స్నేహితులకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదండి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక సత్యం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అక్కడ వారి యొక్క ప్రయాణములో అబ్రహాము కుమారుడు, పనివారు, వారు ప్రయాణం వెళ్తున్నప్పుడు మరి కట్టెలు ఆ యొక్క కుమారుడి పైన పెట్టి ఉన్నాడు. ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు, ఒక చేత్తో నిప్పు పట్టుకున్నాడు అబ్రహాము.
వారి ప్రయాణం అలా కొనసాగించబడింది. దేవునికి స్తోత్రం. వారి ప్రయాణములో మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం 5వ వచనం చదువుదామండి. 22వ అధ్యాయం 5వ వచనంలో, తన పని వారితో మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెను తీసుకొని తన కుమారులకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అడుగగా. గమనించండి, మనం తర్వాత వాక్యాలు తర్వాత చదువుకుందాం. ఆ సమయములో ఇస్సాకు మాట్లాడుతున్నాడు తండ్రితో, దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుచున్నప్పుడు, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ అడుగుచున్నప్పుడు అబ్రహాము ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. తన కుమారుడినే బలియమన్నాడు దేవుడనే విషయాన్ని అక్కడ దాచి తన హృదయంలోనే ఎంతో కుమిలిపోయి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. ఆ యొక్క తండ్రి తనలో తాను తన యొక్క విశ్వాసమును పరీక్షించబడుతున్నప్పుడు, తన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక విజయవంతమైన పోరాడుతున్నాడు. తన హృదయంలో ఒక సంఘర్షణ జరుగుతుంది. ఆ యొక్క అంతరంగములో ఎంతో వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. కానీ అతని జీవితంలో గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసం మనం గమనిస్తున్నాం. ఆ సమయంలో అంటున్నాడు, అబ్రహాము నా కుమారుడా. గమనించండి 8వ వచనములో, దేవుడే దహన బలికి గొర్రెపిల్ల చూసుకునే నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడే, యెహోవా ఈరే. దేవుని బిడ్డలారా, ఏ సందర్భంలో ఏ అవసరమో అది దేవునికి తెలుసు. నిశ్చయముగా ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఇక్కడ గమనించండి, దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము ప్రార్థనా జీవితము, ఎంతో విశ్వాస జీవితము ఒక శ్రేష్టమైనదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. వారి ప్రయాణములో విశ్వాసాన్ని కనపరుస్తున్నారు, నిరీక్షణ కనపరుస్తున్నారు. వారి ప్రయాణములో, అబ్రహాము ప్రయాణములో దేవునికి మహింపరిచే విధముగా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని తన కుమారుని బలి ఇవ్వటానికి కూడా వెనకాడకుండా దేవుని బిడ్డలారా తన యొక్క ప్రయాణమును కొనసాగిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-14 వచనాలు చూసినట్లయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీతిమంతులకు పరిశుద్ధులకు కలుగు ఆశీర్వాదముల గురించి రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1-14 వచనాల్లో మనం గమనించినప్పుడు, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలు ప్రేమిస్తారో, ఎవరైతే ఉన్నతమైన ఉపదేశం అనే క్రమానికి అప్పగించుకుంటారో, ఈ ఆశీర్వాదకరమైన నిబంధన వాగ్దానాలండి మనం సొంతం చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ద్వితీయోపదేశకాండములో 2 రకాల గుంపులు ఉన్నాయండి. అంటే 2 గ్రూప్స్ ఉన్నాయి. అంటే 2 రకాల గుంపులు ఉన్నాయి. ఒకటి 1 నుండి 14 వచనాలు అంటే నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని ప్రేమించే దేవుని యొక్క బిడ్డలకు దేవునిచ్చే ఆశీర్వాదాల గురించి రాయబడి ఉన్నాయి. 2వ గుంపు చూసినట్లయితే 15వ వచనం నుండి 22వ వచనాల్లో చూసినట్లయితే, ఎవరైతే దేవుని మాటను వినరో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించరో, ఎవరైతే దేవుని చిత్త ప్రకారం నడవరో వారికి శాపాలు కూడా రాయబడి ఉన్నాయి. మనం ఏ గుంపులో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ దినమున ప్రభు నందు ప్రియులారా, దేవుని ఆజ్ఞలు నెరవేర్చకుండా, యేసయ్య పాదములు పట్టుకొనకుండా ఈ లోకములో మనుషుల పాదాలు పట్టుకుంటున్నారు. రాజకీయ నాయకులు పాదాలు మొక్కుతున్నారు. ఏంటండి, పిఎం, సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ధనవంతులు పాదాలు పట్టుకుంటున్నారు. దేవుని బిడ్డ, ఈ లోకంలో మనుషుల పాదాలు కాదు మనం పట్టుకోవాల్సింది, దేవుని పాదాలు పట్టుకుందాం. హల్లెలూయా. దేవుని పాదాల చెంత ఎవరైతే ఉంటారో,
ఆయన సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన యొక్క సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, అట్టి కుటుంబాల పైన, అట్టి బిడ్డల పైన దేవుని యొక్క కృపా సన్నిధి నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని చిత్తానుసారముగా అనుసరించి ఆయన ప్రమాణములు, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనములు, ఆయన యొక్క ఉన్నత ఉపదేశములకు మన జీవితాలు ఎప్పుడైతే అప్పగించుకుంటామో, నిశ్చయముగా నీతిమంతులకు, పరిశుద్ధులకు దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14 వచనంలో ఆశీర్వాదకరమైన నిబంధన వాగ్దానాలు మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన జీవితాల్లో, మన సంఘములో ఆయన నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. అయితే మనము దేవుని యొక్క ఆజ్ఞలు ప్రేమించినట్లయితే ఉపవాస ప్రార్థనలు చేస్తాం, పరిశుద్ధాత్మకుడు కనిపెట్టు ప్రార్థనలో పాల్గొంటాం. దేవునికి స్తోత్రం. ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొంటాం. అటు బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడు? ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని మెండుగా ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు గమనించినట్లయితే ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని గ్రహించినట్లయితే ద్వితీయోపదేశకాండము మీరు గమనించండి, 28వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. ఎవరైతే దేవుని ఆజ్ఞలు ప్రేమించకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా ఎవరైతే ఉంటారో వారి మీదికి ఎటువంటి శాపాలు వస్తాయో దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. మీరు గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ వచనం చదువుదామండి. యెహోవా క్షయరోగము చేతను, మంట చేతను, మహా తాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అను నీ తరం. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, రకరకాల వ్యాధులు, క్షయరోగాలు, అనేక రకాల వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా గమనించండి, మనము దైవిక స్వస్థత పైన ఆధారపడకుండా జీవించటమే. ఏంటంటే ఎక్కువ ఏ చిన్నది వచ్చినా వెంటనే వెళ్ళిపోతారు. ఏ ఆర్ఎంపీ డాక్టరు, లేకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి, లేకపోతే ఇంకొక హాస్పిటల్లో, ఆ హాస్పిటల్ కాదు, ఇంకొక హాస్పిటల్ కాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, డాక్టర్ల గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ వాక్యం చదువుదామండి. యోబు గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా ఉంటారో, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవునితో సహవాసం చేయకుండా, అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును సహవాసములో ఎవరైతే ఉండకుండా ఉంటారో వారిపైన దేవుని కృప అనేది ఉండదు. గమనించండి, చదువుకుందాం. 13:4 అండి. యోబు గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం. సర్వశక్తులకు దేవునితో ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. పదమూడవ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు. డాక్టర్స్ ఈ మధ్యలో బిజినెస్ ఎక్కువ అయిపోయింది. ఏంటండి, ఒక చిన్న ఏదో వస్తే దానికి అన్ని టెస్టులు చేపిస్తూ ఉంటారు. స్కానింగ్ అంటారు, ఎక్స్రేలు అంటారు, ఎంఆర్ఐ టెస్టు, ఆ టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఆ టెస్టులు, ఈ టెస్టులు అన్నీ చేపిస్తూ ఉంటారు. డబ్బులన్నీ ఏంటండి, సంపాదించిన సంపాదన అంతా ఏమైపోతుంది? ఒక సంచి కింద ఒక చిన్న రంధ్రం ఉందనుకోండి, లోపల బియ్యం పోస్తూ ఉంటే ఏమవుతూ ఉంటుంది? ఆ యొక్క రంధ్రంలో నుంచి ఏమొస్తూ ఉంటాయి? అన్నీ కారిపోతూ ఉంటాయి. చాలామంది పగలనక రాత్రనక చాలా కష్టపడి సంపాదిస్తారు, కానీ వారి యొక్క కష్టాల జీతము నిలవకపోవడం కారణం ఏంటంటే దేవుని సన్నిధి వారితో లేకపోవటమే. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుందంటే, ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యంలో 13వ అధ్యాయము 4వ వచనములో, మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పలికిమాలిన వైద్యులు. చూసారా, కొంతమంది డబ్బు కోసమే ఏం చేస్తూ ఉంటారు? ఏది
వైద్యం చేస్తూ ఉంటారు. అంటే వారి ఆస్తి అంతస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పరమ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా డివైన్ హీలింగ్ అంటే దైవికమైన స్వస్థత పైన మనము ఆధారపడినప్పుడు నిశ్చయముగా దేవుని కృప, దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం మన పైన నిలిచినప్పుడు వ్యాధిని జయించగలుగుతాం. వ్యాధులు మన జీవితాలను చేస్తాయంటే అనారోగ్యాన్ని కలిగించి మనకున్న సంతోషాన్ని, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా, ఒక వ్యక్తికి ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక రోగం వచ్చినప్పుడు ఏంటండి చాలామంది బాధపడుతూ ఉంటారు. మానవుని జీవితంలో నేను గమనించింది ఏంటంటే ఆరోగ్యంగా ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది, డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. అయితే రోగంతో నువ్వు పడి ఉన్నట్లయితే, రోగం వచ్చి ఉన్నట్లయితే ఎవ్వరు ప్రేమించరు. ఇది మాత్రం వాస్తవం. అవునంటారు కాదంటారా? ఒకవేళ ప్రేమించినా ఒకరోజు చూస్తారు, నెల రోజులు చూస్తారు. అదే పనిగా రోగాన పడి మంచాన పడితే ఈ రోగిష్ఠుడు ఎప్పుడు చస్తే బాగుండు, ఈ రోగిష్ఠుడు ఎప్పుడు చస్తే బాగుండు అనేసి ఒకవేళ మన ఫ్యామిలీ మెంబర్సే, మన బంధువులే, మన అనుకున్న వాళ్ళే ద్వేషించవచ్చు. గమనించండి ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప మన పైన నిలిచి ఉండాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలు మనం ప్రేమించాలి. ఆయన యొక్క ఉపదేశమును మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం. స్పష్టముగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము మరి ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము మరి మొదటి 14 వచనంలో ఆశీర్వాదకరమైన నిబంధన వాగ్దానాల గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరైతే దేవుని ఆజ్ఞలు ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడుచుకుంటారో వారు భూమి మీద సమస్త జనముల కంటే వారు హెచ్చించబడతారు. దేవునికి స్తోత్రం. నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్నట్లయితే ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. గమనించండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3వ వచనం చదువుకుందాం. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెమేకలు, నీ గొర్రెమేక మందలు దీవింపబడును. ప్రియులారా, మనం చేయు పనులన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన కృప మనతో ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడైతే అనుసరిస్తామో నిశ్చయముగా భూమి మీద ఉన్న జనముల కంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలను, దేవుడు మనకిచ్చిన పిల్లలను నిశ్చయముగా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. కనుక 5వ వచనం నుండి గమనించినప్పుడు, నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకొని ప్రయాణించాలి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ఊరు వెళ్తే మీరు బైబిల్ మీ యొక్క బ్యాగ్లో పెట్టుకొని వెళ్తున్నారా? బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని వెళ్ళండి. మీ బ్యాగ్లో బట్టలు పెట్టుకొని వెళ్తారు, బ్రష్ పెట్టుకుంటారు, సబ్బులు పెట్టుకుంటారు, కావలసినవన్నీ కూడా పెట్టుకుంటారు. కొంతమంది చిన్న చిన్న అద్దాలు పెట్టుకుంటారు, తర్వాత పౌడర్ పెట్టుకుంటారు, స్నో పెట్టుకుంటారు, కావలసినవన్నీ ఏంటండి అన్నీ పెట్టుకుంటారు. బైబిల్ లేకపోతే దేవుని కృప మీతో ఉండదు. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏ ఊరు ప్రయాణం చేసినా సరే, ఎక్కడికి పోయినా సరే మనం బైబిల్ పట్టుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. దేవుని సన్నిధి మనతో ఉండాలంటే, దేవుని ఆత్మ మనతో ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మనలో నిలిచి ఉండాలంటే, మన కుటుంబాలపైన, మన బిడ్డలపైన ఉండాలంటే మనం దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవలు నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. 8వ వచనం చదువుకుందాం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నంలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశంలో ఆయనను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే, దేవా మా కుటుంబమును, మా పిల్లలను మేము దీవించబడటానికి
మేమేం చేయాలనేసి దేవుని సందులో ప్రార్థన చేస్తే దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క మార్గములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన యొక్క హస్తము ద్వారా మనం దీవించబడుతున్నాం. ఆయన యొక్క కృప ద్వారా మనం దీవించబడుతున్నాం. కనుక దేవుని వాక్యం నుండి మనం గమనించినప్పుడు 9వ వచనములో నీవు యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఒక ప్రతిష్ఠ జనులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని వాక్యంలోని మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి దైవిక స్వస్థత పైన మనం ఆధారపడి జీవించినప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదించబడతాం. మనకు వస్తున్న ఆర్థికమైన సమస్యలు, అనేకమైన కష్టాలు, అనేకమైన వేదనలు మనం అన్నిటి నుంచి జయించాలంటే మన జీవితంలో ప్రార్థనాత్మ కలిగి మనం ఉండాలి. ఈ లోకములో, ఈ దేశంలో ఏమైపోతున్నారు, దొంగతనాలు కూడా ఎక్కువైపోయాయి. ఎవరు దొంగలండి? అవును, దేవుడు మనకి 24 గంటలు సమయం ఇచ్చాడు. ఈ 24 గంటలు దశభాగం తీస్తే కనీసం 3 గంటలైనా ప్రార్థన చేయాలి ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి. నేను దేవుని నమ్ముకున్నాను, నేను క్రిస్టియన్ ఫ్యామిలీ, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మేము రక్షణ పొందాము, మేము బాప్సం పొందాము, చర్చికి వెళ్తున్నాము అంటే సరిపోదు. దేవుడు మనకు 24 గంటలు సమయం ఇచ్చాడు. 24 గంటల్లో దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఉదయకాలం 1 గంట, మధ్యాహ్నం, రాత్రి అంటే 24 గంటల సమయంలో 3 గంటలు మనం దేవునితో గడిపినట్లయితే ఎప్పుడు ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆయన బలం మనతో కూడా ఉంటుంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనతోనే వస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. కనుక ఆర్థిక సమస్యల నుండి మనం విడుదల పొందాలంటే ఉదయకాలము తెల్లవారుజామున 4 గంటలకు ప్రార్థన చేయాలి. 4 గంటలు ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉంది? ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే సరిపోదండి. ఈ మట్టిగట్టమైన ఈ శరీరము, ఈ ఊపిరి పోతే, జీవం పోతే, ప్రాణం పోతే ఈ శరీరానికి అస్సలు విలువ లేదు. తీసుకెళ్ళి ఏం చేస్తారు? గొయ్యి తీసి పాతి పెడతారు. అవునండి. కనుక ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదు, పరలోకమే మనకు శాశ్వతమైంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఉదయకాలము యేసు క్రీస్తు ప్రభువారు నీ ఇంటిలోనికి వస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? బైబిల్ చదువుతున్నావా లేదా? దేవునికి స్తుతియాగం చేస్తున్నావు. 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే స్తోత్ర ప్రార్థనలు చేయాలి మనందరం. అంటే దేవుడు మన జీవితంలో ఏదైతే మేలు చేశాడో, ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన కుటుంబాలను బట్టి, ప్రభు మనకిచ్చిన బిడ్డలను బట్టి, మనకిచ్చిన సంఘాన్ని బట్టి, దైవజనులను బట్టి, విశ్వాసులను బట్టి మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రయాగం చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఉదయకాలము దేవుని సందులో ప్రార్థన చేయడం చాలా అవసరం. చాలామంది 6 గంటలు లేస్తారు, 7 గంటలు లేస్తారు, 8 గంటలు చేస్తారు. అలా కాదు. ఉదయకాలము తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు స్తుతి ప్రార్థన చేయండి, స్తోత్రయాగం చెల్లించండి. దేవునికి స్తోత్రం. అలాగ చేసే దేవుని బిడ్డల పైన దేవుని సన్నిధి నిశ్చయముగా నిలిచి ఉంటుంది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రతి ఉదయమున మనము దేవుని సన్నిధిలో నుండి దేవుని యొక్క దర్శనమును మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక మరి
ఇప్పటికైనా ఈ అలవాటు లేకపోయినట్లయితే దేవా నాకు ప్రార్థనాత్మ దయచేయి, మెలుగు వెళ్ళిన ఆత్మ దయచేయమని ప్రభు సన్నిధిలో మనం అందరం చేయాలి, ప్రార్థించాలి. కనుక మరి ఉదయకాలము లేవటం అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతిరోజు దేవుడు ఉదయకాలము మన కుటుంబంలోనికి వచ్చి మన దగ్గరికి వచ్చి మనకు కావలసిన ఆరోగ్యాన్ని, కావలసిన ఐశ్వర్యాన్ని, కావలసిన సంతోషాన్ని, కావలసిన పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని, కావలసిన పరిశుద్ధాత్మిక కృపచేత మనల్ని దీవించాలని అనేకమైన దీవెనలు మన దగ్గర తీసుకొచ్చినప్పుడు మనము లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి? దేవుని స్తుతించి ప్రార్థించాలి, చప్పట్లతో ప్రభును కనపరచాలి, ఆత్మచేత మనం నింపబడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడండి. సమృద్ధైన దీవెనలు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన అనేది చాలా విలువైంది. అవును, అదే విధముగా మనము దేవునికి ఇచ్చే దశభాగం కూడా చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. మన సంపాదన అంతటిలో దేవుడు మనకిచ్చిన దాంట్లో మరి 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి, 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు దేవునికి ఇవ్వాలి, 10,000 వస్తే 1000 రూపాయలు దేవునికి ఇవ్వాలి, 50,000 వస్తే 5,000 దేవునికి ఇవ్వాలి, 1,00,000 రూపాయలు వస్తే 10,000 దేవునికి ఇస్తే మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. కనుక దుష్టుడైన సాతానుడు మనము మన కుటుంబాల్లో ప్రవేశించకుండా, దుష్టుడైన సాతానుడు కానీ మరి ఈ లోక సంబంధమైన దురాత్మలు మన కుటుంబంలోనికి రాకుండా, మన మీదకి రాకుండా, మన బిడ్డల మీద రాకుండా మనం వాటిని నుండి దూరపరచబడటానికి మనము దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి, దేవుని ఆత్మను మనం కోరుకోవాలి, దైవ దర్శనాన్ని మనం కోరుకోవాలి, దేవుని దూతలు మనం ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే అరుణోదయమున లేచి దేవుని సన్నిధిలో ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుంటారో, ఏ బిడ్డలైతే ప్రార్థన చేస్తుంటారో వారి పైన దేవుని సన్నిధి దిగి వస్తుంది. హల్లెలూయా. సాతానుడు ఏ కుటుంబాలు అయితే ప్రవేశిస్తారో ఇక భార్యాభర్తల మీద ఏంటంటే గొడవలు, భర్త భార్య మీద చెప్పుకోవటం, భార్య భర్త మీద చెప్పుకోవటం, పిల్లల మీద రకరకాలైన అనుమానాలు, రకరకాలైన ఆవేదనలు, రకరకాలైన ఏంటంటే శోధనలు, రకరకాలైన పరిస్థితులు చాలా కుటుంబాల్లో, చాలా ఫ్యామిలీస్లో ఏంటంటే శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా జీవించడం కారణం ఏంటంటే కుటుంబాల్లో ప్రార్థన లేకపోవటమే. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే సాతానుడు ఎక్కడైతే ఏ కుటుంబములో అయితే ప్రవేశిస్తాడో ఆ కుటుంబములోనికి సాతానుడు ప్రవేశిస్తే ఆ కుటుంబములో కలహాలు, గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవటం, తన్నుకోవటం, ఏంటండి ఒకరినొకరు దూషించుకోవటం, ఇవన్నీ సాతాను సంబంధమైన క్రియలు. వాటిని జయించాలంటే దేవుని బిడ్డ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఉదయకాలము నీవు స్తోత్రయాగం దేవుని చెల్లించాలి, స్తుతి ప్రార్థన దేవుని చెల్లించాలి. ఉదయకాలము తెల్లవారుజామున లేచి 4 గంటల నుండి 5 గంటల వరకు 1 గంట సేపు దేవుని స్తుతించినట్లయితే నీ యొక్క గృహంలోనికి, నీ కాంపౌండ్లోనికి, నీవు నివసిస్తున్న స్థలంలోనికి దేవుని సన్నిధి దిగి వస్తుంది, దేవుని యొక్క బలము దిగి వస్తుంది, దేవుని యొక్క ఐశ్వర్యం దిగి వస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకములో కొన్ని పరిస్థితులు గమనించినట్లయితే దేశములో పాపము పెరిగిపోతున్నది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం అండి. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమున ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బిల్లు ఎండిపోయాను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేశములో ఉన్న జనులు పాపములో పెరిగిపోతున్నారు, పాపమనే బానిసత్వములో జీవిస్తున్నారు. వీటన్నిటి నుంచి విడుదల పొందాలంటే, దేశంలో ప్రజలు విడుదల పొందాలంటే ఒక విశేషమైన ప్రార్థనా జీవితము ప్రతి కుటుంబంలో, ప్రతి విశ్వాసికి ఉండాలి. దేవునికి స్తోత్రం. విగ్రహారాధన అనేది కూడా ఒక పాపం. విగ్రహారాధన అంటే మేమేమే బొమ్మలు పూజిస్తలేదండి అని చెప్పవచ్చు. అయితే దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే విగ్రహారాధన అంటే ఏ మనిషినైతే నీవు అధికంగా ప్రేమిస్తావో ఆ మనిషి నీకు ఒక దేవతగా ఉంటాడు. గమనించండి. అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరైతే ఒక వ్యక్తిని హృదయంలో పెట్టుకొని ప్రేమిస్తారో
అదొక విగ్రహమే, అదొక ఐడియల్ వర్షిప్ అంటారు. గమనించండి. అయితే కొంతమంది డబ్బులు అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటండి తమ సొంత బలమును ప్రేమిస్తూ ఉంటారు. అది కూడా ఒక దేవత అన్నమాట. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడ్డితనం కలిగేస్తున్న సందర్భంలో మనమందరం కూడా దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది యవనస్తులు జిమ్కి వెళ్తూ ఉంటారు. ఎక్కడ వెళ్తూ ఉంటారండి? జిమ్కి. కొంతమంది ఆడోళ్ళు వెళ్తూ ఉంటారు, మగవాళ్ళు వెళ్తూ ఉంటారు. సరే, ఇల్లందులో ఆడోళ్ళు వెళ్ళకపోవచ్చు, కానీ హైదరాబాద్ మెగా సిటీస్లలో మరి లేడీస్ వెళ్తారు, జెంట్స్ వెళ్తారు, ఆడపిల్లలు వెళ్తారు, మగ పిల్లలు వెళ్తారు. జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. అయితే కొంతమంది బాడీ బిల్డర్స్ బాగా ఏంటంటే బాగా కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు తినేసేసి, బాగా పాలు తాగేసేసి, తర్వాత బాగా మటన్ తినేసి, బాగా చికెన్ తినేసి, బాగా ఫిష్లు తినేసి, బాగా ఒళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకండి ఈ బాడీ బిల్డర్స్ పోటీలు అప్పుడప్పుడు పెడతా ఉంటారు. ఆ పెట్టినప్పుడు కొంతమంది మరి ఆడవాళ్ళు, మగవాళ్ళు వాళ్ళకున్న సామర్థ్యాన్ని, వాళ్ళకున్న బలాన్ని చూపించుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. గమనించండి. అయితే ఇదంతా లోక సంబంధమైన క్రియలు, ఇవన్నీ లోక సంబంధమైన క్రియలు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే గిన్నీస్ బుక్లో మా పేర్లు రాయబడాలి, మేము ఇంత వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇంత బలం ఉపయోగించి మేము ఇంత వెయిట్, ఇంత బరువుని పైకెత్తాము అనేసి కొంతమంది ప్రపంచంలోనే ఒక పేరు తెచ్చుకోవాలనేసి గిన్నీస్ బుక్లో రాయబడాలని చాలా ప్రయాసపడుతూ ఉంటారు. వారు చాలా మంచి మంచి ఆహారం తీసుకొని మరి వాళ్ళ శరీరాన్ని బాగా బలం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న అనుభవం ఏంటంటే విశ్వాసులు అలాంటి ఆలోచన కలిగి ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మన యొక్క జిమ్ ఏంటో తెలుసా అండి? మన యొక్క ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద వచ్చేదాకా, మనము నూతన శక్తి పొందేదాకా, నూతన అభిషేకము, నూతన ఆరోగ్యము, నూతనమైన దేవుని యొక్క కృపావారాలు పొందే వరకు కూడా మనమందరం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మతో సత్యముతో ఏ కుటుంబం అయితే, ఎవరైతే విశ్వాసులు కానీ సేవకులు కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో దేవునికి స్తోత్రం, వారు పేర్లు ఎక్కడ ఉంటాయండి? గిన్నీస్ బుక్లో కాదు, జీవ గ్రంథములో ఉంటాయి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక చాలామంది అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. అయితే మన యొక్క పేర్లు జీవ గ్రంథములో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. గిన్నీస్ బుక్లో కాదండి. దేవునికి మహిమ కలుగుగాక. మన పేర్లు పరలోకంలో ఉన్నట్లయితే, జీవ గ్రంథంలో ఉన్నట్లయితే అందరూ ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, నరహత్యలు ఈ లోకములో జరిగిపోతూ ఉన్నాయి. ఎవరి మీదైనా మనం కోపం పెట్టుకున్నట్లయితే నరహత్య చేయటమేనంట. ఎవరైతే ఎవరి మీదైనా కోపం పెట్టుకున్నట్లే, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే బంధువులు కానీ, రిలేషన్స్ కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారి మీద కానీ, లేదా దైవజనుల మీద కానీ, విశ్వాసుల మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, అక్కజనుల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, అత్తాకోడలు కానీ, మామల్లులు కానీ, అన్ని ఏ రకమైన సంబంధాలు ఉన్నా సరే ఎవరి మీద ఎవరు కూడా కోపం పెట్టుకోకూడదని బైబిల్ ద్వారా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది కోపం పెట్టుకోవడం వలన ఏమవుతున్నారంటే ఆ కోపం మీద ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నారు, జైలుకి వెళ్ళిపోతున్నారు, కేసులు బుక్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా మనం వింటున్నాం. ఒక CEO, ఒక పెద్ద కంపెనీకి ఒక సైంటిస్ట్, ఒక అందమైన ఒక అమ్మాయి కొన్ని లక్షల రూపాయలు సంపాదించింది. ఆమెకు ఒక భర్త ఉన్నాడు. ఇది జరిగిన సంఘటన. ఆ మధ్య కాలంలో ఒక న్యూస్ వచ్చింది. ఆమెకు ఒక 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. గమనించండి. అయితే వాళ్ళ భార్య భర్తల మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చినందువలన వారు కేసు వేసుకొని ఏం చేశారు? కోర్టుకు వెళ్ళారు విడాకుల కోసం, డైవర్స్ కోసం. వారి మధ్యలో ఒక 4 సంవత్సరాల కుమారుడు, అందమైన కుమారుడు ఉన్నాడు. అయితే ఆమె భర్త ఎక్కడంటే దుబాయ్లో జాబ్ చేస్తూ ఉంటాడు, ఇంజనీర్గా. ఈమె చాలా ఉన్నతమైన చదువు చదువుకుంది, సైంటిస్ట్ అనమాట, ఒక CEO. ఆమె చేతి కింద కొన్ని వేల మంది పనిచేస్తున్నారు.
అయితే ఒక రోజున ఆమె యొక్క అక్రమ సంబంధాన్ని బట్టి ఒక దురాలోచన వచ్చింది ఆమెకు. ఆ ఆలోచనలో ఆమె అటు గోవా అనే ప్రాంతానికి వెళ్ళింది. ఆ కుమారుని తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక లాడ్జింగ్ బుక్ చేసుకుంది. ఆ యొక్క రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఆ రాత్రి ఆ లాడ్జింగ్లో ఉంది. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? తన యొక్క అక్రమమైన జీవితానికి అడ్డుగా ఉన్నాడని నవమాసాలు మోసి 4 సంవత్సరాల వరకు పెంచిన ఆ తల్లి ఆ కుమారుని చంపడానికి ప్రయత్నం చేసింది. ఆ రూమ్లో ముక్కలు ముక్కలుగా నరికేసింది సొంత కన్న తల్లి. ఆ తర్వాత ఆ ముక్కలన్నీ, ఆ పీసులన్నీ ఒక పెట్టెలో పెట్టింది. ఆ పెట్టెలో పెట్టి ఆ పెద్ద బ్యాగ్లో ప్యాక్ చేసింది. ప్యాక్ చేసిన తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. లాడ్జింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్ అక్కడికి వెళ్ళి నేను రూమ్ కాల్ చేస్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి ఒక కారు బుక్ చేసుకుంది. ఆ కారులో ఆ బ్యాగుతో ప్రయాణం చేస్తుంది. ఆ బ్యాగ్ ఆ డిక్కీలో పెట్టింది. ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ లాడ్జింగ్లో పనిచేసే ఆ రూమ్ బాయ్ వెళ్ళి ఆ యొక్క రూమ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బాత్రూమ్కి వెళ్ళగానే రక్తపు మరకలతో ఆ బాత్రూమ్ అంతా కూడా ఉంది. చూడగానే వెంటనే వెళ్ళి అక్కడ ఆ యొక్క లాడ్జింగ్ యజమానికి చెప్పాడు, సార్ ఇట్లా ఈ రూమ్లో కాల్ చేసిన ఆమె వెళ్ళిపోయింది, అక్కడంతా రక్త మరకలు ఉన్నాయి అన్నప్పుడు వెంటనే పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి పరీక్షించి చూడగానే ఈ రూమ్ ఎవరు బుక్ చేశారు, ఎవరి పేరు మీద బుక్ అయింది అనేసి, ఎక్కడైనా సరే లాడ్జింగ్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, ఉంటేనే ఇస్తారు. వెంటనే ఆమె పేరు, ఆమె అడ్రస్ అన్నీ కూడా చూసి వెంటనే ఆమె ప్రయాణం చేస్తుంది, ఏ దిశలో ప్రయాణం చేస్తుందో తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్స్కి అన్నిటికీ, ఆ రూట్లో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటికీ కూడా ఇన్ఫామ్ చేశారు, తెలియచేశారు. అయితే అక్కడ ఆమె అప్పటికే కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. ఆ దగ్గర ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి ఆ యొక్క కార్ను ఆపేశారు. చెక్ చేయగానే ఆ యొక్క సమయంలో ఆ డిక్కీని ఓపెన్ చేసి ఆ బ్యాగ్ తీయగానే, ఓపెన్ చేయగానే సొంత కుమారుని యొక్క ఆ శరీర భాగాలు అన్నీ చూసి ఆశ్చర్యపోయారు. ఆమె చదువుకోలేదా? ఒక సైంటిస్ట్ అండి, ఒక CEO, ఒక కంపెనీకి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంది. ఆ కుమారునికి అడ్డుగా ఉంటే కనీసం ఆమె భర్తకి లేదా ఆ కుమారుని యొక్క తండ్రికి ఫోన్ చేసి నీ కుమారుడు నువ్వు తీసుకో, నువ్వు పెంచుకోమని ఇచ్చేసినా బాగుండేది. ఎంత భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. ఇది జరిగిన వాస్తవం. దేవుని బిడ్డలారా గమనించండి. ఎక్కడైతే దుష్టుడు పనిచేస్తూ ఉంటాడో, ఎక్కడైతే సాతాను సంబంధమైన క్రియలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాత్మలు వచ్చి నిలిచి ఉంటాయో ఆ కుటుంబాల్లో కలహాలు, ఆ కుటుంబాల్లో నరహత్యలు, ఆ కుటుంబాల్లో భేదాభిప్రాయాలు, ఆ కుటుంబాల్లో దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, ప్రభువునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో, సంఘాల్లో, కుటుంబాల్లో, సమాజంలో అసూయ అనేది ఒక భయంకరమైనది, ద్వేషం అనేది ఒక భయంకరమైనది, కోపం అనేది ఒక భయంకరమైనది, గర్వం అనేది ఒక భయంకరమైనది. ఇవన్నీ పెట్టుకుంటే చాలామంది వేస్తారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, కానుకలు వేస్తూ ఉంటారు. ఇవన్నీ మనసులో పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అయితే మన ఆత్మీయ జీవితంలో అసూయ అనేది ఒక భయంకరమైనది. ఎదిరింటోడు కారు కొనుక్కున్నాడు, లేదా పక్కింటోడు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కొని దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో అసూయ అనేది మంచిది కాదు. రెండవది, ద్వేషం అనేది మంచిది కాదు. కోపం అనేది మనలో ఉన్నట్లయితే వాటికి మనం దూరంగా ఉండాలి. గర్వం కూడా మంచిది కాదు. కొంతమంది అక్కడక్కడ కొన్ని డ్రామాలు వేస్తూ ఉంటారు. ఆ డ్రామాలు వేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వేషాలు వేసేసి ఆ డ్రెస్సులు వేస్తూ ఉంటారు. తర్వాత ముఖాలకు కూడా మంచి
ఆ పౌడర్ పెట్టుకొని వేస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం చెప్తుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక అండి, దయచేసి గమనించండి. రెండవ అధ్యాయము 10-11 వచనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. 9వ వచనం చదువుదామండి. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కాలమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురిడితనము కలుగు చేసింది కనుక తానెక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. కనుక ఎవరి మీద ద్వేషాలు పెట్టుకోవద్దు. కీడు చేసినా సరే వాళ్ళని ప్రేమించమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మేలు చేసిన వాళ్ళకి భోజనం పెట్టమంటలేదు. భోజనం పెట్టిన కీడు చేసిన వాళ్ళకి పిలిచి భోజనం పెట్టాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది సాధ్యమేనా? లేదు. ఆమె నన్ను ఇట్లా అన్నది, అతను ఇట్లా అన్నాడు. ఇవన్నీ మన హృదయంలో పెట్టుకుంటే మనం ప్రభువు రాకడలో ఎత్తబడలేమండి. దేవునికి స్తోత్రం కలగడం కాక. పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉండాలంటే మనలో ఉన్న కోపము, మనలో ఉన్న ఎవరో ఎప్పుడో తెలిసి మాట్లాడారో తెలియ మాట్లాడారో అవన్నీ కూడా మనం మర్చిపోవాలి, డిలీట్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఏంటండి, మనము ఏం చేస్తూ ఉంటాము, మరి డిలీట్ చేస్తూ ఉండాలి ప్రతిదీ కూడా. ఎప్పుడు మన యొక్క హృదయం ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నాలాగా తెల్లబట్టలు వేసుకుంటే సరిపోదు, నా హృదయం కూడా తెల్లగా ఉండాలి. నేను కూడా తెల్లగా కనపడాలి, నా హృదయం కూడా తెల్లగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యంలో చూసినట్లయితే నీ సహోదరుని దేశించినట్లయితే నీవు నరహంతకుడవే. నరహంతకులకు నిత్య జీవం ఉండదు, పరలోకం చేరలేరు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ఎవరికైనా ఒక మంచి ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఏదైనా మంచి ఒక ఇల్లు కొనుక్కున్నారు, లేదా ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కున్నారు, వారి మీద మనం అసూయ పడకూడదు. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ ద్వేషం ఉన్నవారు, అసూయ ఉన్నవారు, గర్వము కలిగి ఉన్నవారు ప్రభువు రాకడలో ఎత్తబడలేరు. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-11 చూస్తున్నాం. సహోదరుని ద్వేషించినట్లయితే నరహంతకుడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం గమనించుతాం. 3వ అధ్యాయం 15 వచనం అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మనం నరహంతకుల లిస్టులో ఉండొద్దు, దొంగల లిస్టులో ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనం దేవుని లిస్టులో ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మీరు ఎప్పుడైనా ఈ కరెంటు తయారు చేసే పవర్ హౌస్ చూసారా? అంటే బయట చూడటం కాదు, లోపలికి వెళ్ళి ఎప్పుడైనా చూసారా? విజయవాడలో కానీ, పాల్వంచలో కానీ, ఇంకెక్కడైనా కానీ నేను చూశాను, గమనించాను. నేను కొన్ని సంవత్సరాల క్రితము అక్కడ మాకు ఒక చిన్నాన్న అవుతారు, ఆయన అక్కడ డీగా పనిచేస్తున్నాడు అక్కడ. అయితే పర్మిషన్ తీసుకొని మేము లోపలికి వెళ్ళాం, కొంతమంది కలిసి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ యొక్క బొగ్గు అదంతా మండుతూ ఉంటుంది. కరెంటు ఉత్పత్తి అవ్వాలంటే ఆ యొక్క బొగ్గు మండుతూ ఉంటే ఆ యొక్క మంట ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదే విధముగా ఎవరైతే దేవుని ఆజ్ఞలు నెరవేర్చకుండా, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా ఎవరైతే ఉంటారో వారు నిశ్చయముగా నిత్య నరకానికి వెళ్తారు. ఒకసారి ఎప్పుడైనా పాల్వంచ కానీ, విజయవాడ కానీ, గోదావరి కానీ, రామగుండం కానీ ఈ ప్రాంతాలు వెళ్తే పర్మిషన్ తీసుకొని మీరు తప్పకుండా మీరు వెళ్ళి చూడండి. లోపలికి అంత పోనీయరు, కొద్ది దూరమే చూపిస్తారు, అంతవరకే. మనం ఆ వేడి కూడా తట్టుకోలేము. అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి చాలా ఆ వేడి తట్టుకోలేము. ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా చూడండి, నరకం అనేది అక్కడ కొంత కనపడుతుంది.
అది చూడవలసిందనమాట. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన వేడి మనం తట్టుకోలేం. కనుక దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మరి అగ్ని జ్వాలలు, నరకం ఎలా ఉంటుందంటే అది ఒక భయంకరమైన వేదన కలిగిన స్థలము. యేసు క్రీస్తు ప్రభు కొరకు జీవించే దేవుని బిడ్డలు నిందలు అవమానాలు సహించి ఉన్నతమైన దేవుని పిలుపునకు లోబడి ప్రభు రాకడ కొరకు మనం అందరము సిద్ధపడదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంటారు. కోపం వస్తే చాలు నేను చచ్చిపోతా అంటారు. ఏమంటారంటే ఇంట్లో ఏదైనా ఫ్యామిలీ గొడవలు కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, లేకపోతే అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్కచెల్లెల మధ్యలో కానీ, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కానీ, తోబుట్టుల మధ్యలో కానీ, ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదో సమస్య వచ్చినప్పుడు, దుష్టుడైన సాతాను ఆ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నప్పుడు సింపుల్గానే మాట ఏంటంటే నేను చచ్చిపోతే బాగుండు. అప్పుడు తెలుస్తుంది. ఏమంటారండి, నేను చచ్చిపోతే. ఎప్పుడైనా మీరు అనుకున్నారా నేను చచ్చిపోతే బాగుండని అనుకున్నారు? నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకున్నానండి. నాకు వచ్చిన శ్రమలను బట్టి, నాకు వచ్చిన బాధలను బట్టి తట్టుకోలేనప్పుడు ఎందుకు ప్రభువా నన్ను తీసుకొని ఆయన ఇక చాలు ఈ జీవితం అనుకున్న దినాలు లేకపోలేదు. కానీ ఇప్పుడు నేను అనుకోవట్లేదు. నేను యోర్దాను దాటేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సముద్రమును దేవుడు ఈ లోకమనే సముద్రములో ప్రయాణం చేయడానికి ఆరిన నేల మీద నడిపిస్తున్నాడు. హల్లెలూయా. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఆయన కృప ద్వారా, ఆయన యొక్క వెలుగు ద్వారా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నిన్ను కూడా నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు, నీ జీవితాన్ని నడిపిస్తాడు. నీకు వస్తున్న పోరాటాలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి, వ్యాధులను బట్టి, ఆర్థికమైన సమస్యలను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? ఇక చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటున్నావా? చెరలో పడి చచ్చిపోదాం అనుకున్నావా? లేకపోతే కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోదాం అనుకున్నావా? లేదా మందు దాగి చచ్చిపోదాం అనుకున్నావా? లేకపోతే వ్యవసాయం చేసేటోళ్ళు ఉంటారు, ఆ వ్యవసాయానికి మందులు కొడుతూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అప్పుడప్పుడు చాలా వార్తలు మనం వింటూ ఉంటాం, ఆత్మహత్య చేసుకున్నట్టుగా. దేవుని బిడ్డారా, ఆత్మహత్య చేసుకున్న వారు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఇక తిరుగు లేకుండా నరకం నెట్టివేయబడతాడు. నెట్టివేయబడటమే కాకుండా అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది నిరంతరము వేదన. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైవజనులు చెప్పుకోండి, లేకపోతే మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకోండి, బైబుల్ చదువుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అంతేగాని నేను చచ్చిపోతానే మాట నీ నోటి నుంచి వచ్చినట్టయితే సాతానుడు వింటాడు. వాడు ఏం చేస్తాడు? నిశ్చయముగా నేను తీసుకెళ్ళి చావు 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 అనేసి వాడు ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. చనిపోవడం పరిష్కారం కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ, విలువైన ప్రేమ, నిన్ను నన్ను రక్షించడానికి, సాతాను బంధకాలున్న శోధన నుంచి విడిపించడానికి, మనమందరము కూడా దేవుని యొక్క మార్గంలో జీవించడానికి ఆయన నిబంధన రక్తము, ఆయన పరిశుద్ధ రక్తము, ఆయన మనకిచ్చిన పరిశుద్ధాత్మిక ఆదరణ మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, అప్పులు ఉంటే చచ్చిపోమాకండి, సూసైడ్ చేసుకోమాకండి. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యం చెప్తుందంటే, ఎవరైనా ఒక మనిషి చనిపోయినప్పుడు దైవజనులు ఆ యొక్క ప్రార్థన చేసేటప్పుడు మట్టికి మన్ను అని చెప్తూ ఉంటారు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్తూ ఉంటారు. గమనించండి. ఈ ఆత్మహత్య చేసుకొని చనిపోతే దైవజనుడు ఒకవేళ ప్రార్థన చేసినా సరే ఆ ఆత్మ, వారు దైవజనులు కానీ విశ్వాసులు కానీ పరలోకం మాత్రము చేరలేరు. ప్రభువా ఈ ఆత్మకు శాంతి దయచేయి. ప్రభువా చనిపోయిందేమో, ఎట్లా చనిపోయాడు? తాగి చచ్చిపోయాడు. చనిపోయింది ఎట్లా చనిపోయాడు? ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చనిపోయింది ఎట్లా చనిపోయాడు? దేవుని చిత్తానుసారంగా చనిపోలేదు. గమనించండి. ఒక ఎంత పెద్ద భక్తుడైనా సరే, ఈ ప్రపంచంలో ఎంత భక్తుడైనా సరే, ఎటువంటి దైవజనులు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వినాలంటే ఆ యొక్క విశ్వాసి కానీ, ఆ యొక్క సేవకుడు కానీ జీవించిన జీవితాన్ని బట్టి మాత్రమే తీర్పులోకి వస్తాడు. అయితే నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఒకవేళ 40 సంవత్సరాల విశ్వాసం ఉండొచ్చు, 50 సంవత్సరాల విశ్వాసం ఉండొచ్చు, కానీ దేవుని చిత్త ప్రకారంగా చనిపోకపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకంలోకి వెళ్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము
లోకాన్ని జయించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. పాపాన్ని జయించడానికి యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నాడు. వ్యాధిని జయించడానికి, ఆర్థికమైన సమస్యలు జయించడానికి, ప్రకృతిని జయించడానికి, ఇంకా ఏంటండి అపవాదిని జయించడానికి, మరణమును పాతాళమును జయించి మనమందరము కూడా విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయడం కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ముగింపులోనికి వస్తున్నాం, దయచేసి గమనించండి. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? దేవునికి స్తోత్రం. మనమందరము కూడా లోకాన్ని జయించే జయవీరులుగా మనం జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనమందరము కూడా మనం దేవుని సన్నిధిలో అప్పగించుకొని మన శరీరము, ప్రాణము, ఆత్మను సజీవయాగముగా దేవునికి సమర్పించుకొని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే నిశ్చయముగా దైవ దర్శనాన్ని కలిగి ఉంటాం. నిశ్చయముగా దేవుడు దాచించిన ఆశీర్వాదాలు, దేవుడు దాచించిన ఐశ్వర్యము, దేవుడు దాచించిన అభిషేకము, దేవుడిచ్చే కృపావరాలు మనము పొందుకుంటాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని చిత్త ప్రకారముగా నడిచాడు. దేవునికి స్తోత్రం. తన కుమారుడు ఎక్కువగా ప్రేమించడం వలన ఒక్కగానొక్క కుమారుడిని బలియమన్నప్పుడు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ బలిపీఠము ఆ యొక్క కట్టెలు పేర్చి ఆ యొక్క ఇస్సాకును బలివ్వటానికి ఆ బలిపీఠం పెట్టినప్పుడు కత్తి ఎత్తినప్పుడు, అబ్రహామా ఆ చిన్నవాడైన ఇస్సాకుని ఏమి చేయకనన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి లోబడే వ్యక్తిగా ఉన్నావు. పరలోకము దద్దరిల్లింది. మన విశ్వాస ప్రార్థన, మన ప్రతిష్ట జీవితము, మన యొక్క ప్రార్థనా జీవితము సరి అయిన విధముగా ఉన్నట్లయితే పరలోకము దద్దరిల్లుతుంది. దేవుని సన్నిధి దిగి వస్తుంది మన కుటుంబాల పైన. వెంటనే పొదలో నుండి ఒక పొట్టేలు వచ్చింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఇస్సాకు బదులుగా ఏం చేశారండి? ఆ యొక్క పొట్టేలు బలించారు. అదే విధముగా మనము దేవుని చిత్తంలో నడవటానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ఆయన బలియాగమై తన ప్రాణం అర్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని పరిపూర్ణమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన యొక్క ఆత్మలు దేవుని రాజ్యములో చేరాలని దేవుని యొక్క నిత్యమైన సంకల్పమైనది. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం గుర్తించాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో మీరందరూ మోకరించి, అదేవిధముగా యూట్యూబ్ ద్వారా, మరి ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు ఎక్కడున్నా ఈ వాక్యాన్ని వింటున్నా ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభువు నిశ్చయముగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. కనుక ఈ యొక్క సమయంలో నీ హృదయంలో ఎవరినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే డబ్బును ప్రేమిస్తున్నావా? లేకపోతే ఎవరినైనా ప్రేమిస్తున్నావా? మొదటి స్థానము దేవునికి ఇచ్చావా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ యొక్క పరిశుద్ధ జీవితం ఎలా ఉంది? నీ ప్రతిష్ఠ జీవితం ఎలా ఉంది? దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాలము తెల్లవారుజామున నీ కుటుంబంలోనికి ఆత్మస్వరూపిగా, ప్రేమ స్వరూపిగా యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు నీవు 4 గంటలు లేచి 4 గంటల నుంచి 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థన చేసినట్లయితే దేవుని సన్నిధి నీ కుటుంబంలో నిలిచి ఉంటుంది. దేవుని యొక్క అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విస్తారముగా దీవించబోతున్నాడు. ఇంతవరకు ఆ ప్రార్థన జీవితం లేకపోతే, దేవా నాకు మెలకువని ఆత్మ దయచేయి, నిద్రమత్తు ఆత్మను తీసివేయి ప్రభువా, ప్రార్థన ఆత్మ దయచేయమని మనందరం కూడా దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రభువా, నేను నా జీవితానికి అర్పిస్తున్నాను నాయన. ప్రభా, నా శరీరం నీకు అప్పగిస్తున్నాను. నా ప్రాణము, ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ప్రభా, సజీవయాగముగా నాయన. మా ప్రభా, ఇంతవరకు మా కుటుంబంలో ఆశీర్వాదము లేకుండా అయిపోయింది ప్రభా, ప్రార్థన లేకుండా అయిపోయింది నాయన. క్షమించు నాయన. నేను నా కుటుంబం యెహోషువ వలె, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని ప్రభా, నేను నా కుటుంబం, నా పిల్లలు నిన్ను స్తుతించే కుటుంబంగా ఉంటాం తండ్రి.
ఇక నుంచి ప్రభువా ఆ విధంగా నన్ను నడిపించు ప్రభువా. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు. ద్వితీయోపదేశకాండములో ఉన్న 22వ అధ్యాయము మొదటి 14వ వచనంలో ఉన్న ఆశీర్వాదాలు నాకు కావాలి ప్రభువా. నాయన శాపగ్రస్తమైన మాటలు వద్దు తండ్రి. నా కుటుంబానికి శాపం తొలగించు తండ్రి, కీడు తొలగించు నాయన. ఆరోగ్యం దయచేయండి. నీ ఆజ్ఞలు నేను ప్రేమిస్తాను, నీ వాక్యాన్ని ప్రేమిస్తాను, నీ సన్నిధిని ప్రేమిస్తాను, నీ చిత్త ప్రకారం జీవిస్తాను తండ్రి. నా యొక్క పేరు జీవగ్రంథంలో ఎప్పుడు నిలిచి ఉండాలి ప్రభువా. మీ రెండవ రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధమైన సంఘం, మహిమగల సంఘం, రాకడలు ఎత్తబడే సంఘం, లోకమును జయించిన సంఘం, పాపమును జయించిన సంఘం, వ్యాధిని జయించిన దేవుని బిడ్డలు, ప్రకృతిని జయించిన దేవుని బిడ్డలు, అపవాదిని జయించిన దేవుని బిడ్డలు, మరణమును పాతాలను జయించిన దేవుని బిడ్డలోని గుంపులో ఉండాలి ప్రభువా. నన్ను పరిశుద్ధపరచు, నా శరీరం రూపాంతరపరచు నాయన, నా ఆత్మ రూపాంతరపరచు. నీ మహిమల రాకడలో నేను ఎత్తబడాలి. నన్ను పరిశుద్ధపరచు నాయన. నీ మహిమ కొరకు నన్ను వాడుకో ప్రభువా. నీవు దాచి ఇచ్చిన ఆ కృపవరాలు, ఆత్మీయ ఫలములు నా హృదయంలో నిలిచి ఉండాలి. సంఘానికి, సమాజానికి, లోకానికి ఒక ప్రభువా నన్ను ఒక ఆశీర్వాదకరమైన ఒక దేవుని బిడ్డగా నన్ను ప్రకాశింపచే తండ్రి. నన్ను పరిశుద్ధపరచు నాయన. నీ పరిశుద్ధ రక్తం నన్ను కడుగు ప్రభువా. ఇంతవరకు నాయన నేను ఎవరి మీదైనా ద్వేషము కలిగినట్లయితే, అసూయ కలిగినట్లయితే, ఎవరి పట్లైనా గర్వముగా ప్రవర్తించినట్లయితే, గర్వపు మాటలతో నిందించినట్లయితే నన్ను క్షమించు ప్రభువా. ఇప్పుడే నేను ఆ యొక్క దుష్టైన స్వభావాలు, సాతాను సంబంధమైన స్వభావాలు విడిచిపెడుతున్నాను ప్రభా. నీ స్వభావం నాకు కావాలి ప్రభా. నిన్ను ప్రేమించే మనసు దయచేయండి ఆయన. అవును ప్రభా నాయన తండ్రి, నాలో ఉన్న కోపము, నాలో ఉన్న తండ్రి ద్వేషము తొలగించు నాయన. నేను ఎవరి పట్లైనా ద్వేషం కలిగినట్లయితే ప్రభా నన్ను క్షమించు నాయన. నా హృదయము పరిశుద్ధపరచు నాయన. నా హృదయాన్ని పరిశుద్ధపరచు ప్రభా. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను వాగ్దానం ఇస్తున్నా. నీ పరిశుద్ధ రక్తము ద్వారా నన్ను పరిశుద్ధపరచు. నా హృదయాన్ని నూతనపరచు నాయన. రాతి గుడ్డ నాలోని తొలగించు నాయన. బండ హృదయం నాలోని తొలగించండి. మెత్తని హృదయం దయచే ప్రభా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని మీ వాక్యములో ఉన్నదముగా ప్రభా. ఎల్లప్పుడూ నీ యొక్క మహిమను, నీ ప్రభావమును, నీ ప్రత్యక్షతను ప్రభా, నీ ముఖ దర్శనమును దేవా, నీ బలమును, నీ యొక్క అభిషేకమును ప్రభా, నీవిచ్చే ఆరోగ్యమును ప్రభా, నీవిచ్చే ఆశీర్వాదమును ప్రభా, నీవిచ్చే ఐశ్వర్యాన్ని పొందుకోవాలైనా ప్రభా. మా యొక్క జీవితంలో, మా కుటుంబంలో ప్రభా అనేక సందర్భాల్లో ఆర్థికమైన ఇబ్బందుల వలన మేము అనేకమైన పోరాటాల మధ్యలో జీవిస్తున్నాం. మాకు వస్తున్న ఆర్థికమైన ఇబ్బందులను తొలగించండి. ఆరోగ్యం దయచేయి ప్రభా. ప్రార్థన చేద్దాం. ఐశ్వర్యం దయచేయండి అయినా, సంతోషం దయచేయండి, సమాధానం దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా మీకు స్తోత్రం తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభు, ఎంతమంది అయితే ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలు ఏకివించున్నారు, అటు కుటుంబాలు, అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాయన తండ్రి. మీకు స్తోత్రం. మా హృదయములో మీకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమించినట్లయితే మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ లోక సంబంధమైన వస్తువులు, ఈ లోక సంబంధమైన డబ్బు, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు ఏవి కూడా మాకు శాశ్వతం కాదు ప్రభువా. నిత్య జీవం కొరకు మీ సిద్ధపడకు సహాయం చేయండి. పరలోక రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచు నాయన. స్తోత్రం. మమ్మల్ని నూతనపరచు ప్రభా. సంతోషముతో నింపండి. ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. నిద్రమతో ఆత్మను తీసివేయండి ఆయన. పరిశుద్ధాత్మ నడిపింపు మా కుటుంబాల్లో దయచేయండి, మా జీవితాల్లో దయచేయండి ఆయన. మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచును ఆయన. నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆశీర్వాదాలు మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం. మీరు మాకు రక్షకుడిగా ఉన్నందుకు స్తోత్రం అయ్యా. మీ ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రం. మీ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితం మేము జీవించడం కావలసిన కృప దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీమించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. షాలోమ్.